నమస్తేనా. నమస్తే అన్న. ఒకసారి మీ పేరు, మీ ఊరు ఒకసారి మీరు పరిచయం చేసుకుంటారా సార్? నా పేరు మణికంఠారెడ్డి, మాది ఇక్కడే నంద్యాల. మరి మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి ఎన్ఎంఆర్ డైరీ ఫామ్. ఈ ఏరియా అడ్రస్ వచ్చేసి నంద్యాల టు కోయలకుంట రోడ్డు, ఎం చింతకుంట్ల విలేజ్ దగ్గర ఉంటుంది. అన్న, మీరు ప్రెసెంట్ షెడ్లో ఏ బ్రీడ్ వాడుతున్నారు? పాలు ఎన్ని వస్తున్నాయి? దాన్ని ఎలా వ్యాపారం చేస్తున్నారు మీరు? మా దాంట్లో మా బ్రీడ్ అంటూ సపరేట్ హర్యానా అట్లా ఏం తెచ్చుకోలేదు. ఇవన్నీ ఇక్కడ లోకలే, మ్యాక్సిమం అన్నీ లోకలే. ఇక్కడ చుట్టుపక్కల రైతుల దగ్గర కొనుక్కోవడము, లేదంటే మార్కెట్ జరుగుతుంటుంది సాటర్డే మార్కెట్లో కొనుక్కొచ్చుకోవడం అట్లా చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు మొత్తము 60 బఫెలోస్ ఉన్నాయి, ఒక 5 ఆవులు ఉన్నాయి. అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు 350 లీటర్లు అట్లా అవుతున్నాయి ఓన్లీ బఫెలో వరకు. కౌ మిల్క్ వచ్చేసి డైలీ ఇప్పుడు 50 లీటర్స్ అవుతున్నాయి. మార్కెటింగ్ అంటే మేమేం సపరేట్గా తీసుకుపోయి సేల్ చేయము, మా దగ్గరికి వచ్చి తీసుకుపోతారు. 65 రూపీస్ ఇస్తారు లీటర్కి హోల్సేల్గా. ఒక్కళ్ళే వచ్చి తీసుకుపోతారు, ఆయన అక్కడ అమ్ముకుంటుంటాడు. ఇప్పుడు అందరూ ముర్రా, జఫరాబాద్, బన్నీ అని బ్రీడ్స్ అని చెప్తున్నారు కదా. అవును. మీరు ఎందుకు ఆ బ్రీడ్ వైపు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే అవి కాస్ట్ ఎక్కువ, కొంచెము 1,50,000కు తక్కువ అయితే ఏముండవు. ఖచ్చితంగా 1,50,000, 1,70,000 అట్లా ఉంటాయి. ఇవి అనుకో మనకు 1,01,10 అట్లా వచ్చేస్తాయి. దానికి దీనికి 1 లీటర్ 2 లీటర్లు తేడా ఉంటుంది అంతే. ఏదైనా మనం ఫీడ్ ఇచ్చే దాంట్లో ఉంటుంది మిల్క్ కెపాసిటీ అనేది. అందుకు అది కాక మాకు ఫస్ట్ నుంచి ఇంకా ఇక్కడ లోకలే అలవాటు. జాఫరాబాదీ నేను తెలుసుకునేదంటే మ్యాక్సిమం కట్టవని అన్నారు. మేమైతే ఇప్పుడు దాకా ఎప్పుడు జాఫరాబాదీ తీసుకురాలేదు, వాటిని మెయింటైన్ చేయలేదు. జనాలు అదొక అంటుంటే ఎందుకు కట్టని దానికి మనము మీ బిజినెస్ చేయలేము, కడితేనే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి అవి తెచ్చుకోలేదు. హర్యానా ముర్రా బ్రీడ్ అంటే కొన్ని ఉన్నాయి, అన్ని లేవు. ఈ రీసెంట్గా విజయవాడ దగ్గర కంకిపాడని అక్కడ తెచ్చుకున్నాము. దానిలలో ఒక 10 ఉన్నాయి ముర్రా. పచ్చిగడ్డ వేస్తున్నారా లేకుంటే ఒట్టి మేరతో చేస్తున్నారా? 2 వాడతామన్నా. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి ఉదయం 4 గంటలప్పుడు ఒట్టిగడ్డ వేస్తారు. వీళ్ళు లేచినమ్మడే ఈ అంతా క్లీన్ చేసుకొని కొంచెం ఒట్టిగడ్డ వేసి పాలు తీసేస్తారు. పాలు తీసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు తాపుతారు. నీళ్లు తాపినమ్మడే సొప్ప ఉంటుంది, మన జొన్న సొప్ప ఉంటుంది కదా, ఆ సొప్ప వేస్తారు. ఈవినింగ్ టైం మాత్రం నీళ్ళు తాపిన తర్వాత పచ్చిగడ్డి వాడతాం. ఈవినింగ్ టైం ఒకటే పచ్చిగడ్డి సూపర్ నేపియర్ ఉంది ఒక 4 acres లో. అది ఈవినింగ్ టైం ఒకటి చాప్ కటింగ్ వేసేస్తాం. అంటే దాన ఏం వాడుతున్నారు? దాన వచ్చేసి మామూలు మన బీర్ ఫీడ్ తో పాటు టిఎంఆర్ అని, దివానా ఫీడ్ అని ఒకటి ఉంటుంది, న్యూట్రిషన్ మోర్ న్యూట్రిషన్ అని, అది ఒకటి వాడతాము. ప్లస్ ఇక్కడ లోకల్ మాకు తౌడు, చిరుపిండి అవి 2 కలిపి వాడుతుంటాము. అందరూ బీరు పొట్టు వాడుతుంటే కట్టవు కొన్ని అంటే అంటున్నారు. బీరు పొట్టు వాడుతుంటే కట్టవు అంటే మనం ఎక్కువ అమౌంట్ ఇవ్వకూడదు. దాని తగ్గట్టు ఇప్పుడు అది మిల్క్ ఎంత ఇస్తుందో దాని తగ్గట్టు ఇవ్వాలి. ఇప్పుడు మిల్క్ ఇవ్వని దానికి అవసరం లేదు, మన లోకల్ ఫీడ్ ఏదైనా వేసుకోవచ్చు. దాని కట్టకపోవడానికి కారణం ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు డైరీ ఫామ్లలో ఆర్టిఫిషియల్ సెమెన్ వేపిస్తుంటారు డాక్టర్ల ద్వారా. అట్లా వేపించుకోవచ్చు అంటే కడతాయి. మేమేంటంటే మాకు సపరేట్ బుల్ ఉంది, మేము క్రాస్ చేపిస్తాము కాబట్టి మాకు మ్యాక్సిమం ఫెయిల్ అనేది ఉండదు. అయినా కానీ మళ్ళీ ఏమంటే హీట్కి వస్తాయి, మన బుల్ ఉంది కాబట్టి దాటించుకుంటూ ఉంటాము. ఈ ఇంజక్షన్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు వేయలేదు నేనైతే. మీ షెడ్ లో మీరు బుల్ యూజ్ చేస్తున్నారా? చేస్తే ఏ బ్రీడ్ యూజ్ చేస్తున్నారు? మేము మా దగ్గర పెరిగినది బుల్. అది నేను ఫస్ట్ 2021లో స్టార్ట్ చేసింది ఇది. అప్పుడు మా గేదెలనే ఒకటి దున్నపోతు అయినప్పుడు ఆ దున్నపోతునే అట్నే పెంచినాం, బ్రీడ్ బాగుందని చెప్పేసి దాన్నే పెంచి అట్నే దానిపైనే కంటిన్యూ చేస్తున్నాం. మేము కొనుక్కొని రాలేదు, అది అట్నే వాడుతున్నాం. ఇంత పెద్ద షెడ్ వేయడానికి మీ ఖర్చు ఎంత వచ్చిందన్న? షెడ్ అంటే మొత్తం ఇది 20 సెంట్లలో ఉంది.
దీనికి మొత్తం 2 షెడ్లు కలిపి 25 lakhs వరకు ఖర్చు వచ్చింది. మొత్తం మొత్తం మెటీరియల్, లేబర్, మొత్తం అన్నిటికి. అన్న మీకు పాల మీద లాభము బాగానే వస్తుందా, మిగులుబాటు కానీ ఏమైనా నష్టాలుగా దిగుతున్నాయా? ఇప్పటికైతే నష్టం అయితే ఏం లేదన్న, ప్రాఫిట్ అంటే పర్వాలేదు, మనం నష్టపోకుండా బాగానే ఉంది ప్రస్తుతానికి అయితే. మెయిన్ ఏమంటే మనం కంటిన్యూగా ఒక రేంజ్ మిల్క్ అంటూ మనం పెట్టుకుంటే మనకు లాస్ అంటూ ఏముండదు. మనం పాలు తగ్గుతున్నాయి అన్నప్పుడు గేదెని తెచ్చుకోవడమా, లేకుంటే వీటకు పెట్టుబడి తగ్గియడమా, ఏదో ఒకటి చేసుకుంటే మనం ప్రాఫిట్ అనేది అన్నీ తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఎన్నో డైరీ ఫారాల్లో వర్కర్ల గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోవడం కానీ, చెప్పిన పని చేయకుండా కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ, అలా మీరేమన్నా అలా ఫేస్ చేశారా, లేకుంటే వాళ్ళ గురించి మీ అనుభవం ఏమన్నా? ఫస్ట్ పెట్టినప్పుడు అట్లనే వెళ్ళిపోతుండే. వాళ్ళకు కరెక్ట్ జీతాలు ఇచ్చినా కానీ కొంతమంది తాగే వాళ్ళు ఉంటారు, డైలీ తాగే వాళ్ళు ఉంటారు, వీక్లీ వన్స్ ఒకళ్ళు ఉంటారు, అట్లుంటారు. కానీ ఫస్ట్ వెళ్ళిపోతుండే. తర్వాత మ్యాక్సిమం ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే బెస్ట్. ఫ్యామిలీ వాళ్ళైతే ఎక్కడికి పోరు, ఈయనే ఉంటారని నా అభిప్రాయం. బ్యాచిలర్స్ అయినా ఉంటారు, కాకపోతే వాళ్ళు కొంచెము వాళ్ళకు అన్ని అలవాట్లు ఉంటాయి, సిగరెట్ అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వాహనాలు చెప్పకుండా వెళ్ళిపోవడము అట్లా చేస్తుంటారు. వీళ్ళైతే మ్యాక్సిమం పోరు. ఇదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే కొన్ని డైరీ ఫామ్లు అన్నీ కాదు, కొంతమంది శాలరీలు సరిగ్గా ఇవ్వక, కొంతమంది ఫుడ్ సరిగా పెట్టక అంటారు. మెయిన్ వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఫుడ్ మనం పెట్టేది కాకుండా వాళ్ళ ఫుడ్ది కూడా ఒకటేసారి శాలరీలో మాట్లాడుకొని ఆ శాలరీతో పాటు ఇచ్చేయాలి. మనం ఫుడ్ పెట్టాలంటే మనం ఒకరోజు ఉంటాము, ఒకరోజు ఉండము. మనం లేకుంటే వానికి ఎన్ని వస్తుంది, మనం పెడితేనే కదా. అందుకే వాళ్ళే వండుకొని తినేటట్టు శాలరీ అట్నే మాట్లాడుకుంటే, మనం ఉన్నా లేకపోయినా వాని ఉంటే వాళ్ళు వండుకుంటారు, తింటారు. కాబట్టి అట్లా వెళ్ళిపోకుండా ఉంటారు. మ్యాక్సిమం ఫ్యామిలీ ఉండే బీహార్ వర్కర్లు అయితే బెస్ట్. చాలా మంది ఈ రంగంలోకి వస్తున్నారు కానీ తర్వాత లాస్ అయ్యి డైరీ ఫామ్ తీసేస్తున్నారు. వాటికి గల కారణాలు మెయింటెనెన్స్ లోపమా, లేకుంటే సరైన ఫీడ్ సెలెక్షన్ చేసుకోకపోవడం వలన? డైరీ తీసేయడానికి కారణం అంటే బ్రీడ్ సెలెక్షన్ అంటూ ఏముండదన్న. ఇప్పుడు ఒక గేదెను కొన్నాక మనం దాని నుంచి ఏం ఆశిస్తామంటే పాలు ఒకటే ఆశిస్తాం కదా, దాని నుంచి ఇంకేం ఆశయం. అది పాలిచ్చేటప్పుడే మనం దానికి ఏం జబ్బులు రాకుండా చూసుకోవాలి. ప్లస్ ఒకసారి ఒక గేదె డెలివరీ అయిన తర్వాత సెకండ్ మంత్, థర్డ్ మంత్ నుంచి హీట్కి రావడం ఖచ్చితంగా వస్తుంది. హీట్కి వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా క్రాస్ చేయించాలి. క్రాస్ చేయించిన తర్వాత మనం దానికి మళ్ళా క్రాస్ చేయించిన తర్వాత మళ్ళీ 18 days అట్లా మళ్ళా కొన్ని కడతాయి, కొన్ని కట్టవు, నిలబడతాయి, నిలబడవు. కట్టు నిలబడని తెలుసు మనకు. మళ్ళీ 18 daysకి మళ్ళీ హీట్కి వస్తుంది, 20 daysకి 25 daysకి అట్లా వచ్చినప్పుడు మళ్ళీ మనం చూసుకొని మళ్ళీ క్రాస్ చేయాలి. ఒకవేళ 18 daysకి 20 daysకి రాలేదంటే మనం కట్టింది అనుకోవచ్చు, కట్టలేదు అనుకోవచ్చు. మనకు ఎట్లా తెలుస్తుంది అంటే మ్యాక్సిమం మనం క్రాస్ చేయించిన 2 months తర్వాత చెక్ చేయించుకుంటే మనకు తెలుస్తుంది. డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే మనకు అది కట్టిందా లేదా ఆయన చెప్తాడు. కట్టకుంటే దానికి ఏమన్నా గర్భంలో లోపం ఉందా, లేదంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అట్లా దానివల్ల దాని దగ్గర మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తే అది కడుతుంది. మెయిన్గా తీసేస్తున్నారంటే పాలిచ్చిన రోజులు బాగానే చూసుకుంటాము, తర్వాత చూసుకోకపోవడం అదొక మైనస్. ప్లస్ అది కట్టకపోవడం పెద్ద మైనస్ మనకు. ఇప్పుడు మనం 1,40,000, 1,30,000 అట్లా 1 lakh పైన పెట్టి గేదె తెచ్చుకున్నప్పుడు మనం ఒకవేళ అది కట్టకుంటే కటింగ్కి పంపిస్తారు. మ్యాక్సిమం కట్టకుంటే కటింగ్ పంపించి ఇంకో గేదెని తెచ్చుకుంటారు. నువ్వు కటింగ్ అది ఎంత పోతుంది, చాలా తక్కువ తీసుకుపోతారు. నీకు అదే కదన్నా లాస్ట్. నువ్వు ఎన్ని గేదెలు కట్టిస్తేనే నీకు మేలు. నువ్వు కట్టియకుంటే ఎన్ని గేదెలను అమ్ముతావు అట్లా? ఇప్పుడు ఒక గేదెని ఉన్నావంటే 1,40,000 అనుకో అప్రాక్సిమేట్లీ. నువ్వు అదే గేదె కట్టకుండా అమ్మాలంటే అదే రేటుకు నీకు 3 గేదెలు వెళ్ళిపోతాయి. నీకు 3 గేదెల కన్నా అనే కదా నీకు లాస్ వచ్చేది. మ్యాక్సిమం అది ఖచ్చితంగా మనం కట్టించుకునే ప్రయత్నం చేస్తే మనకు కడుతుంది. మళ్ళీ లాక్టేషన్ మారుతుంది, మనకు అభివృద్ధి అవుతూ ఉంటుంది.
కట్టకుండా మనం అమ్ముకొని మళ్ళా డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి ఇలా బర్రెలు మొన్న మనకు పాలు కావాలంటే మనకు ఇంకా అదే కదన్న మైనస్. అందుకు మ్యాక్సిమం తీసేయడానికి గల కారణాలు కట్టకపోవడం ఒకటి, ఇంకా వాళ్ళకి ఏదన్నా వాళ్ళ మెయింటెనెన్స్ కొంచెం సరిగా ఉండకపోవడం. కొంతమంది మీరు ఇందాక అడిగింది కదా బీఆర్ వర్కర్ ఉంటారు వెళ్ళిపోతారని, వాళ్ళు వెళ్ళిపోయినా కానీ ఇప్పుడు కొంతమంది సొంతం చేసుకోలేని వాళ్ళు ఉంటారు. చేసుకోలేనప్పుడు వాటిని చూస్తూ వదిలేరు కాబట్టి ఇంకా అట్లా తీసేయడాలో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ పర్సనల్స్ కొన్ని ఉంటాయి. అందుకు అట్లా కొన్ని కారణాలు ఉంటాయి. అన్న మీరు స్టార్టింగ్ ఎన్ని యానిమల్స్ మొదలు పెట్టారు? అంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళారా లేకుంటే ఒకేసారి కూడా తీసుకొచ్చారా? ఏ ఏ ఏరియా నుంచి తీసుకొచ్చి మీరు డెవలప్ చేసుకున్నారు? నేను ఫస్ట్ వచ్చేసి 15 యానిమల్స్ పెట్టుకున్నాను అన్న. 15 యానిమల్స్ తెచ్చుకున్నాను. అవి పాలు తగ్గుతున్నప్పుడు టైంలో అప్పుడు 2, అప్పుడు ఒక 3 అట్లా ఇక్కడ లోకల్ మార్కెట్లో తెచ్చుకుంటుంటుంది. లేదంటే మా ఫాదరు గిద్దలూరు దగ్గర మాకు పల్లెలు అక్కడ మంచి గేదెలు దొరుకుతాయి, అక్కడికి పోయి మా డాడీ సెలెక్షన్ చేసుకుంటాడు, అవి మేము తీసుకొచ్చుకుంటాం అప్పుడు ఉన్నప్పుడు. అట్లా ఒక 35 వరకు తెచ్చినాము. తర్వాత ఇట్లనే ఒక పెద్ద ఆయన డైరీ ఫామ్ తీసేస్తుండే, కొంచెం ఆయనకు హెల్త్ ప్రాబ్లం వల్ల అట్లా ఆయన తీసేస్తుంటే ఆయన దగ్గర ఒక 15 గేదెలు అట్లుండే, ఆయన దగ్గర అవి తీసుకున్నాను. అప్పుడు 45 ఉన్నాయి. 45తో ఒక 2 years రన్ చేసినాము. ఇంకా ఇవి మనకు లాక్టేషన్ పెరిగే కొద్దీ కొంచెం వయసు తగ్గుతుంటుంది వాటికని చెప్పి అవి అమ్ముతా అట్నే 45 ఉండే. ఇంకా రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఈ విజయవాడలో ఒక 16 గేదెలు, ఒక 3 HF ఆవులు తెచ్చుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం 60 గేదెలు ఉన్నాయి, ఒక 3 HF ఆవులు ఉన్నాయి. ఓకే అన్న, మీకు డైరీ మిల్క్స్ ఒకటేనా లేకుంటే వేరేది ఏమైనా తీసుకుంటున్నారా? ఉన్నాయా? అంటే ఇది ఒకటి, హోటల్ ఫీల్డ్ కూడా ఉంది. అది ఓన్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఒకటే, అది అమ్మ వాళ్ళు చూసుకుంటారు. ఇద్దరం చూసుకుంటుంటాం. మేము ఉంటాము మ్యాక్సిమం ఎక్కువ ఇక్కడనే ఉంటాం. అమ్మ మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వస్తుంది, 4 o'clock నుంచి ఇంకా ఇన్నే ఉంటాం, 7 వరకు ఉండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. మేము ఉండేది నంద్యాలలో. అన్న ఇప్పుడు ఎంతో మంది ఇంకా వస్తున్న ఆలోచనలు ఉన్నాయి, అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమిటి? నేనేం సలహా ఇస్తానంటే వాళ్ళు ఒకటేసారి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక 10 గేదెలు 15 గేదెల లోపు పెట్టుకొని ఫస్ట్ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే బెస్ట్. ఒకటేసారి 30-40 పెట్టి వాటన్నిటికి ఒకటేసారి పెద్ద షెడ్ వేయాలి, వాటన్నిటికి ఫీడ్ తీసుకురావాలి, అన్ని దానిలో తెచ్చుకునే అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే పెట్టుకోండి. లేదంటే ఒక 10 to 15 వరకు పెట్టుకొని దానికి మెయింటైన్ చేసుకుంటూ అప్పుడు కొంచెం పెంచుకుంటూ ఉంటే బెస్ట్. ఒకవేళ లాస్ ప్రాఫిట్ అనేది నీకు ఆ 10-15లోనే తెలిసిపోతుంది. నీకు ప్రాఫిట్ ఉందంటే నువ్వు పెంచుకుంటావు, నీకు లాస్ వస్తుందంటే 10-15తోనే అయిపోతావు కదా. ఇంత ఎక్కువ పెట్టుకొని నువ్వు లాస్ వస్తున్నప్పుడు పెట్టుకొని వేస్ట్ కదా ఇంత ఎక్కువ పెట్టుకోవడం. సో 10 నుంచి నీకు ప్రాఫిట్ వస్తుందంటే పెంచుకోండి, లేదంటే వద్దు. అన్న మీ అనుభవంలో ముర్రా కానీ బన్నీ కానీ జఫరాబాద్ కానీ ఈ బ్రీడ్ తీసుకోవడము మంచిదా? నేను అయితే ఇప్పుడు ముర్రా వాడుతున్నాము. ఈ జాఫరాబాద్ వారి అయితే ఇప్పటి వరకు నేను ఒక్కటి కూడా వాడలేదు అసలు. ఏ గేదైనా కానీ మనకు పాలు ఇస్తుందంటే మనకు ఏదైనా ఓకే. పాలు ఇవ్వడానికి మనం ఎంత పెట్టి లాభం లేదు కదా. మనకు పాలు ఇంక్రీజ్ అవుతుంది డే బై డే అంటే మనం ఏ బ్రీడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అది ఇచ్చే మిల్క్ కెపాసిటీని బట్టి మనం అమౌంట్ పెట్టి తెచ్చుకుంటే బెస్ట్. ఎక్కువ పెట్టి ఇప్పుడు 1,50,000 పెట్టి 1,70,000 పెట్టి రోజు 10 లీటర్లు ఇచ్చి తెచ్చుకుంటే లాస్. కనీసం నువ్వు 1,30,000 1,50,000 పెడుతున్నావు అంటే నీకు కనీసం రోజుకి 15 నుంచి 16, 17 అట్లా ఇస్తే బెస్ట్ అనేది నా సజెషన్. అన్న మీ షెడ్లో పుట్టిన దూడలను మీరు ఎలా డెవలప్ చేసుకుంటున్నారు? ఎలా డెవలప్ అంటే ఇప్పుడు దున్నపోతులు పుట్టినాయంటే కనుక అవి పాలు తాగేంత వరకు ఉంచుతాము. పాలు తాగడం ఆపేయడం తర్వాత ఒకవేళ దగ్గర 8 months 9 months ఉంటుంది, అప్పుడు మనకు అది ఏదైనా బ్రీడ్కి పనికి వస్తుంది అంటే దాన్ని పెట్టుకుంటాము. అంటే మిగతా ఎవరైనా సాకుంటామని వస్తారు కొనుక్కపోవడానికి,
వాళ్ళకి ఇవ్వడము అట్లా అమ్మేస్తాము. పడ్డదూళ్ళు ఈ పుట్టినాయంటే కనుక వాటిని ఖచ్చితంగా ఉంచుతాము. ఖచ్చితంగా ఉంచి ఇంకా వాటిని అట్లా పెంచుకుంటూ ఇప్పటికి మొత్తం ఒక 35 ఉన్నాయి పడ్డదూళ్ళు. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము పెట్టినప్పటి నుంచి 35 పడ్డదూళ్ళు ఉన్నాయి. దాంట్లో ఒక 14 ఈటికి వచ్చింటే క్రాస్ చేయించినాము. 2 దూడలు మాత్రము రేపు 2 months లో డెలివరీ అవుతుంది. ఇంకొకటి మాత్రము ఆల్రెడీ డెలివరీ అయ్యింది. ఇప్పుడు డైలీ ఒక 9 లీటర్స్ వరకు పాలు అవుతున్నాయి. దానివి ఫస్ట్ లాక్టేషన్ మా దగ్గర పుట్టి పెరిగినది. మామూలుగా పడ్డలు ఉంటేనే షెడ్కు డెవలప్మెంట్ అంటారు కదా. అంతే కదన్న. ఇప్పుడు మరి మనం బర్రెని కొనుక్కొచ్చేదానికి మన దగ్గర పుట్టింది పెరిగి అదే పాలిస్తుంటే మనకు లెక్సే కదా. ఇప్పుడు మనం దీన్ని కొనుక్కొస్తాము, దాన్ని కొనుక్కొని రాము కదా. దీనికి పుట్టినదే కదా అది. దీనికి పుట్టినదే కాబట్టి మనకు దాని నుంచి మిల్క్ వస్తుంది. మనకు అది ప్రాఫిటే కదా. మనకు మిల్క్ ఎంత ఎక్కువ వస్తే అక్కడ ప్రాఫిట్, మిల్క్ ఎంత తక్కువ ఉంటే మనకు అక్కడే లాస్. ఇప్పుడు బయట డాక్టర్లు కానీ చాలా మంది కానీ ఏమంటున్నారంటే ఇట్లా యానిమల్స్ని ఇట్లా షెడ్లో పెట్టి పెంచడం కంటే ఒక లూజ్ హౌస్ సిస్టమ్ అయితే బఫెలోస్ ఆరోగ్యంగా ఉంటాయి, మిల్క్ కూడా పెరుగుతాయని చాలా చెప్తున్నారు. అలా మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదన్నా. ఎందుకంటే అది నాకు తెలిసి అది సొంతంగా చేసుకునే వాళ్ళకు అంటే వాళ్ళు ఎక్కువ ఉంటే సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుకొని కట్టేసుకొని బాగుంటది. మన దగ్గర బీహార్ వర్కర్లు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి 10:30 వరకు వాళ్ళకి వర్క్ ఉంటుంది. మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పడం అంటే అన్ని దానాన్ని ఇప్పి కట్టేయాలంటే వాళ్ళకి ఇబ్బంది కాబట్టి మేమే ఇప్పుడు ట్రై చేయలేదు. వాళ్ళు కూడా చేయరు మ్యాక్సిమం. అట్లా బాగానే ఉంటది అట్లా ఇప్పి బయట తిరిగి వస్తే ఆరోగ్యంగా అంటారు. కాకపోతే మనకు ఫెసిలిటీ లేదు. అన్ని ఇప్పటి కట్టేయాలన్నా కానీ అవి బయట పొడుచుకోవడము అవన్నీ జరుగుతుంటాయి. ఏదైనా కొమ్ములు తిరగడము అట్లా జరుగుతుంటాయి అని మేమైతే ఇప్పమన్నా ఇట్నే ఉంటాయి ఎక్కువ మ్యాక్సిమం. అన్నా ఇప్పుడు ఈ డైరీ స్టార్ట్ చేసినప్పుడు కానీ చేయాలనుకున్నప్పుడు కానీ మీ ఫ్యామిలీ మీకు ఏ విధంగా సపోర్ట్ చేసింది? ఖచ్చితంగా మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి ఇంత దూరం వచ్చినాము. వాళ్ళు లేకుండా ఇంత దూరం రావడం అనేది కష్టం. మాకు ఫస్ట్ నుంచి మేము ఫస్ట్ 15 ఉన్నాయని చెప్పిన కదా. అప్పుడు వర్కర్ లేదు, బీఆర్ వర్కర్. మేమే మా ఫ్యామిలీ, మా మదర్, మా ఫాదర్, నేను మేమే చేసుకుంటుంటాం 15 వరకు. ఇంకా పెరిగే కొద్దీ ఇంకా వాళ్ళకు కొంచెం ఎందుకులే అని చెప్పేసి అప్పుడు వర్కర్ని పెట్టుకున్నాము. అప్పటి నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది. ఇప్పటికీ కూడా మార్నింగ్ టైంలో మా ఫాదర్ వస్తుంటారు, చూసిపోతాడు. ఆయన మొత్తము అంతా చూసుకుంటాడు. మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మ ఉంటుంది ఇక్కడే 7 వరకు. నేను వస్తాను, 7 వరకు ఉంటాము. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టి ఇంత దూరం వచ్చాను నేనైతే. షెడ్యూకి ఇంత ఇన్వెస్ట్ చేశారు కదా, అది ఓన్గా ఇన్వెస్ట్ చేశారా లేకుంటే లోన్ ద్వారా ఏమన్నా తీసుకున్నారా? ఓన్గా అంటూ కొంచెం పెట్టుకున్నాము, ప్లస్ లోన్ కూడా వెళ్ళాము పర్సనల్ గానే. ఏ సబ్సిడీ స్కీమ్ ఏం తీసుకోలేదు. పర్సనల్ లోనే మాది హౌస్ మీదే కొలాటరల్ పెట్టుకొని తీసుకున్నాం. రీసెంట్ గా పిఎంఈ ప్రధానమంత్రి యోజన కింద లోన్స్ వస్తున్నాయి కదా, దాన్ని మీరేమైనా అప్రోచ్ అయ్యారు? నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు అయితే అప్పటికి లేదన్న స్కీమ్. అది తర్వాత వచ్చింది, కానీ ఇంకా అది తర్వాత పెట్టుకోవడానికి కుదరదు అన్నారు. కాబట్టి ఇంకా అప్పుడు కొంచెం ఓన్ అమౌంట్ పెట్టుకొని ప్లస్ కొంచెం లోన్ ద్వారా వెళ్ళి పర్సనల్ లోన్ ద్వారా వెళ్ళి తీసుకున్నాను. అన్న మీ షెడ్లో ఇప్పుడు ఎంతమంది వర్కర్లు పనిచేస్తున్నారు? వాళ్ళకు జీతాలు ఏ ఏ రేషియోలో ఇస్తుంది? మా దాంట్లో ఇప్పుడు ఒక 4 ఉన్నారు వర్కర్స్. వాళ్ళు ఒక్కొక్క గేదెకి 1500 అట్లా వాళ్ళకి ఇవ్వడం అమౌంట్. ఇప్పుడు కొన్ని షెడ్లలో వర్కర్స్ వెళ్ళిపోతున్నారు కదా, వాటి మీద మీ ఒపీనియన్? నా వీళ్ళకి మెయిన్ ఏం లేదన్న, వాళ్ళకి మనం ఎంతైతే అమౌంట్ మాట్లాడుకున్నామో వాళ్ళ టైంకి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళు అంత మించి ఏం ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి. నేనైతే వాళ్ళకు ఒక రైస్ బ్యాగ్ ఇస్తాను, ప్లస్ సిలిండరు. వీక్లీ సండే చికెన్ మేమే ఇస్తుంటాము. అది వాళ్ళకు ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దు. వాళ్ళు మాట్లాడుకున్న కాడికి ఇస్తే చాలు. మనల్ని ఏం అడగరు, మనం వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరము లేదు. వాళ్ళ శాలరీలు వాళ్ళ టయానికి ఇచ్చి వాళ్ళకు ఉండడానికి రూము బాగా నీట్గా ఉంటే చాలు వాళ్ళకి. ఓకే.
ఇప్పుడు వాళ్ళకు ఒక్కొక్క వర్కర్ శాలరీ ఎంత ఉంది మీకు? ఇప్పుడు మా దాంట్లో అయితే మొత్తం 60 మొత్తం ఇప్పుడున్న క్యాటిల్ మొత్తానికి 1,20,000 వాళ్ళకి శాలరీ మొత్తం నలుగురికి, ఇంక్లూడింగ్ పచ్చిగడ్డి కూడా వాళ్ళే కోసుకురావాలి, వాళ్ళే తీసుకురావాలి, షాప్ కటింగ్ కూడా వేయాలి, మొత్తం దానిలోకే ఇంకా A to Z మొత్తం A to Z మొత్తం వాళ్ళే ఇంకా వర్క్. అన్న ఇప్పుడు బయట ఎంతో మంది సొప్పను కానీ ఉట్టిగడ్డి కానీ అలాగే వానకు పెట్టి వేస్ట్ చేస్తున్నారు కదా, మీరేమైనా జాగ్రత్త తీసుకున్నారా వాటి విషయంలో? మాకు ఇక్కడే గోడౌన్ ఉంది, అది వేరే వాళ్ళది, అది ఎట్లా ఖాళీగా ఉందని చెప్పేసి వాళ్ళతో అడిగి దాంట్లో పెట్టుకున్నాము. కాబట్టి వాన తడవడం అట్లాంటిది ఏం జరగదు. ఎవరైనా కానీ అట్లా పెట్టుకుంటే మేలు. ఎందుకంటే మనం కింద బయట అయితే ఖచ్చితంగా నేల మీద వేసుకోవాలి. వాన ఉన్నప్పుడు కింద ఖచ్చితంగా తడిచిపోతుంది, తడిచినప్పుడు కింద ఉన్న ఒక లేయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ప్లస్ పైన సరిగా కప్పకపోవడం, పట్ట వేసినప్పుడు పట్ట చినగడము, ఆ చినిగినప్పుడు ఆ బొక్కలలో నుంచి వాన నీళ్ళు పోవడం, అట్లా పడినప్పుడు అంత వాటర్ పోయి కుళ్ళిపోవడం, అట్లా వేస్ట్ అవుతుంటది. అట్లా వేస్ట్ కాకుండా ఏదన్నా ఇట్లా తడవకుండా ఇట్లా సెట్ చేసుకుంటే బెస్ట్. ఏదైనా డైరీ ఫామ్ పెద్దగా పెట్టుకున్న వాళ్ళకు కూడా అట్లా పెట్టుకుంటే బెస్ట్.